వేయి స్తంభాల గుడి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు మంటపాన్ని ప్రారంభం చేశారు, కళ్యాణ మండపం, అలాగే గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి? చాలా సంతోషం. ఈరోజు గత రాత్రి వరంగల్ పోర్టులో మరి లైటింగ్ సిస్టమ్ కానీ, ఈరోజు వేయి స్తంభాల గుడిలో మరి కట్టడం కానీ పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపట్లో నేను అంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సమ్మక్క సారలమ్మ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఈరోజు మనము మరి ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భూమి మనకు స్వాధీనం చేయలేదు. స్వాధీనం చేయగానే దాన్ని నూతన బిల్డింగ్ కడతాము. దానికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేశాము. క్లాసులు కూడా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం నుంచే మరి అడ్మిషన్స్ తీసుకొని క్లాసులు రన్ చేయాలని, యూనివర్సిటీ కొనసాగించాలనే ఒక నరేంద్ర మోడీ గారి పట్టుదలతో మేము తాత్కాలికమైనటువంటి భవన్లో ఈరోజు క్యాంపస్ ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భూమి స్వాధీనం చేయగానే ప్రధానమంత్రి గారు స్వయంగా దానికి భూమి పూజ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇష్టపడ్డటువంటి ప్రాజెక్ట్ ఇది. అందులో సమ్మక్క సారలమ్మ మన ప్రజల యొక్క ఆరాధ్యదైవమైనటువంటి ఇష్టదైవమైనటువంటి అమ్మవారి పేర్లు ఆ యొక్క యూనివర్సిటీకి పెట్టుకోవడం అనేటువంటిది చరిత్రలో చాలా సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి సంఘటన అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు తెలుసు, మరి ఎప్పుడో 1300 సంవత్సరంలో క్రితము మరి దీన్ని ధ్వంసం చేసినటువంటి ఈ యొక్క మంటపం ఈరోజు మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నాం. చాలా సంతోషం. తప్పకుండా రాష్ట్రంలో ఇంకా అన్ని రకాలుగా మరి ఈ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తాం. గిరిజన టూరిజం కారిడార్ ఆల్రెడీ మేము గిరిజన సర్క్యూట్ పేరు మీద నేను రాత్రి కూడా చెప్పాను, మీరు విన్నారో లేదో, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాము. భవిష్యత్తులో అవసరమైతే తప్పకుండా వాటన్నిటిని పరితగా డెవలప్మెంట్ చేస్తాం. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిగా టూరిజంకి అభివృద్ధి చేయడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. వాటితో పాటుగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి గిరిజన సర్క్యూట్ పేరుతో గిరిజన టూరిజం సర్క్యూట్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 18 ఏళ్ల క్రితం ధ్వంసమైనటువంటి ఈ కళ్యాణ మండపాన్ని కూడా పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉంది. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి భూమి కనుక ఇస్తే ప్రధానమంత్రితో ఆ భూమి పూజ చేయిస్తామని చెప్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న కిలావరంగల్ కోటలో లైటింగ్ ను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఈరోజు వేయి స్తంభాల గుడిలో ఉన్నటువంటి కళ్యాణ మంటపాన్ని ప్రారంభించారు. అలాగే ఈరోజు గిరిజన యూనివర్సిటీని ప్రారంభించడం కోసం ములుగుకు బయలుదేరి వెళ్తున్నారు. మొత్తం 2 రోజుల పర్యటన కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కేవలం వాజిత్ అరుణ్ కుమార్ టీవీ వరంగల్.